న్యాయమూర్తి బిఆర్ గౌర్ మీద దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గౌర్ మీద దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గౌర్ మీద దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గౌర్ మీద దాడి చేసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గౌర్ మీద దాడి చేసిన వారిని వెంటనే గౌర్ మీద దాడి చేసిన వెంటనే గౌర్ మీద దాడి చేసిన వారిని వెంటనే. చాలా దుర్దినం. ఈరోజు చీకటి రోజు ఒక భారత అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బిఆర్ గవాయ్పై మతోన్మాద ఉన్మాది దేశ ద్రోహి అడ్వకేట్ ఈరోజు దాడి చేయడం అంటే చాలా సిగ్గుచేటు. కింద స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి పైన ఉండడం చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మతోన్మాదులు అగ్రకుల దురాకారులు జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధమైన దాడి చేశారు. ఈ దాడి గవా మీద దాడి కాదు, భారత ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై, లౌకిక వ్యవస్థపై జరిగిన దాడిని మేము చేస్తున్నాం. అందుకనే వెంటనే ప్రధానమంత్రి స్పందించాలి. ఇమ్మీడియట్ గా దోషి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక భారత న్యాయమూర్తి మీద ఇలా జరిగిందంటే ఈరోజు సామాన్య దళిత బహుజనుల మీద ఇంకెన్ని దాడులు జరుగుతాయని చెప్తున్నాం. అందుకని ఈ దుశ్చర్యను ఖండించాలని కోరుతున్నాం. రేపు కూడా మేము జిల్లా వ్యాప్తంగా సిపిఐ దళిత పోరాట సమితి అన్ని దళిత సంఘాలు న్యాయవాదులతో కలిసి ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దోషులు కఠినంగా శిక్షించాలని ఈరోజు కోరుతున్నాం. తాటిపాక మధు సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ కామ్రేడు శ్రీనివాసరావు గారు, అలాగే ఏఐటీసీ నగర కార్యదర్శి సిపి నగర గారు, అన్నవరం గారు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.